ఎవరు? నేను స్వామీజీ, లక్ష్మిని. నువ్వా లక్ష్మి? బాగున్నావా? పరీక్షలు అవి బాగా రాసావా? బాగా రాశాను స్వామీజీ. యూనివర్సిటీ ఫస్ట్ వస్తానని నాకు బాగా నమ్మకం. సంతోషం అమ్మా. అవును, వీడేడి? సిగ్గుపడి బయట నిలబడ్డాడు. సిగ్గా? ఎందుకు? రే అంజీ, లోపలికి రారా. అబ్బో, ఆంజనేయులు దొరగారా? రండి రండి రండి. పోండి స్వామి. ఇదేం వేషం రా? చెల్లి పట్నం నుంచి తెచ్చింది స్వామి, నా కోసమే. బాగున్నాయి స్వామి. కాస్త చిన్నవయ్యే కదరా? లేదు స్వామి, పెద్ద మనసుతోటి చిన్నపిల్ల తెచ్చింది. చిన్నవైనా పెద్ద అనుకోలు కదా స్వామి. పిచ్చి సన్యాసి. అమ్మా లక్ష్మి, వీడు నీ మీద చాలా ఆశలు పెట్టుకొని పెంచాడమ్మా. ముళ్ళు గుచ్చుకుంటే అమ్మా అనడు, చెల్లమ్మా అంటాడు. అంత ప్రాణం నువ్వంటే. వాడి ఆశలకు తగ్గట్టుగానే పెరిగి పెద్దదానివయ్యావు. నిన్నొక అయ్య చేతిలో పెడితే వాడి బాధ్యత తీరుతుంది. మీ అమ్మా నాన్న ఇప్పుడు బ్రతికే ఉంటే మిమ్మల్ని చూసి ఎంత ఆనందించేవారో. సరి అయిన వైద్య సౌకర్యం లేకే వాళ్ళు మీకు దూరం అయ్యారు. అలా మరొకరికి జరగకూడదని ఈ ఊళ్ళో ఒక పెద్ద హాస్పిటల్, ఒక అనాథ శరణాలయం, ఒక మంచి స్కూలు కట్టించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. ఇన్నేళ్లైనా నా కోరిక కోరికలాగే మిగిలిపోయింది. ఆ దేవుడు ఎప్పటికి కరుణిస్తాడో, నా ఆశ ఎప్పటికి నెరవేరుతుందో. మీరేం బాధపడకండి స్వామి, మీ ఆశలన్నీ నేను తీరుస్తాను. ఎలాగైనా సరే డబ్బు సంపాదిస్తాను. మీరు అనుకున్నవన్నీ ఈ ఊళ్ళో కట్టించి తీరుతాను. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎలా చేస్తావురా? ఎలాగంటే ఏమో స్వామి, నేను చేస్తాను అంతే. బండ సన్యాసి, ఆ శ్రీరామచంద్రుడు నీకు ఆ శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఇక్కడ అవుతూ చావాలా? అటు చావచ్చు కదేంటి? నీళ్ళని మురికైపోతున్నాయి. చదవాని ఇప్పుడే రావాలా? ఏ లక్ష్మి, ఏ పట్నం పిల్ల, ఎప్పుడొచ్చా? ఇవాళ వచ్చాను. బాగున్నావా రాణి? ఓ బాగున్నాను. నీ చదువు అయిపోయినట్టుగా ఇంకా మనం చిన్నప్పట్లాగా ఇంతక్క చేలగట్ల మీద పరుగు పొందాలి. ఎట్టుకుందావే? ఎట్టుకుంటా. అసలు మా సెల్లెని ముట్టుకోవడానికి ఇల్లేదంతే. పేడ చేతులు వేసుకుని ఓ మీద పడిపోతుంది. ఓ నువ్వా? ఎవడో పెట్టాలని అనుకున్నాను. రేగిపోతంతే. లేకపోతే నేను పేడ చేతుంటావా? నీ చేతులతో నా గేదెలు కడిగించకపోతే నా పేరు రాణియే కాదు. గేదెగా కడగాల్సింది అబ్బా ఆగండి, బాగుంది మీ పోట్లాట. ఒకసారి ఇంటికి రా రాణి, ముగ్గురం కలిసి తీరుబడిగా పోట్లాడుకుందాం. వస్తేరా, నాది లవుతావేంటి? నువ్వు రామ్మా. మళ్ళీ బండ సన్యాసి ఎవరితో ఎంత కూపించుకున్నాడో. నమస్కారం స్వామీజీ. నమస్కారం. కూర్చోండి ఇన్స్పెక్టర్ గారు. నేను మీకు గుర్తులేనా స్వామీజీ? వయస్సు మీరిపోయింది కదా బాబు, చూపు సరిగా ఆనడం లేదు. నేను స్వామీజీ, మీరు బ్రతుకునిచ్చిన ఎందరో అనాథల్లో ఓ అనాథనే, మోహన్ని. మోహన్, నువ్వా బాబు? ఎంత ఎదిగిపోయావు, గుర్తుపట్టలేకపోయాను బాబు. బాగున్నావా? మీ దయ వల్ల బాగానే ఉన్నాను స్వామీజీ. BA వరకు చదివాను. ఎస్ఐగా ఈ ఊళ్ళో పోస్టింగ్ వేశారు. ముందుగా మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లే బాబు, కూర్చో. చాలా సంతోషం బాబు. ఒక్కడివేనా, కుటుంబంతో వచ్చావా? నాకింకా పెళ్లి కాలేదు స్వామీజీ. అలాగా. వీడేడి? అంజీ, స్వామి, నేను గుడిదాకా వెళ్తాను. ఓసారి ఇటు వచ్చి వెళ్ళరా.
ఇటు తిరగరా. బాబు మోహన్, వీడెవడో గుర్తుపట్టావా? ఏరా అంజీ, నువ్వైనా గుర్తుపట్టావరా? ఎవరు? ఇన్స్పెక్టర్. అది కాదురా, మనిషిని గుర్తుపట్టావా అని అడుగుతున్నాను. పోనీ ఒక పని చెయ్యి, ఈ పండులు అలా చూస్తావేమిట్రా? చిన్నప్పుడు ఎప్పుడు చదవరా చదవరా అని కొడుతూ ఉండేవాడివే ఆ మోహన్. అంజీ, మోహన్ బాగున్నావరా? రే మొద్దు, షేక్ హ్యాండ్ ఇవ్వాలరా. అది పొరచే వాటం, కుడి చేత్తో ఇవ్వరా. అదే ఏమో స్వామి, మనకి ఈ చేయ వాటంగా ఉంది. నీ బండతనం ఇంకా పోలేదా బండరాజుకి? ఇప్పుడు ఇలా కలిసిన మీ చేతులు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. అంతస్తులు, అధికారాలు ఎప్పటికీ మిమ్మల్ని వేరు చేయకూడదు. అదే బాబు నా ఆశ. ఇదిగో ఇన్స్పెక్టర్ గారు, ఎలాగో వచ్చారు గనక మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఆ అంజిగాడు చిన్ననాటి నేత్తాలని విన్నాను. అందరితోనూ గొడవ పెట్టుకుని సిత కొట్టడం ఆడి దినచర్య. వారానికి 4 రోజులు జైలు లాకప్లోనే ఉంటాడు. నేత్తం కదా అని వదిలేస్తే ఆకాశరామన్నార్జీ నువ్వు నోరుమూయరా బామ్మద్దే. వదిలేస్తే ఊరికి అపకారం చేసినవారు అవుతారు. అది మీకే మంచిది కాదు. ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు. పోలీసు రికార్డుల్లో అంజి విషయం చూశాను. రికార్డుకెక్కని మీ విషయాలు కూడా తెలుసుకున్నాను. నా విషయం మీకు తెలియదు కనుక మీకు విషయం చెప్పాలని వచ్చాను. చూడండి భద్రాచలం గారు, నిన్నటి వరకు మీరు ఎలా ఉన్నా ఈ రోజు నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెద్దరికం నిలబెట్టుకునేలా ఉండడం చాలా మంచిది. వస్తా. మరో విషయం, ప్రెసిడెంట్ భద్రాచలం గారు, కుక్కకి బదులు గాడిద మురిగితే ఒళ్ళు చెడిపోతుందన్న విషయం కూడా గుర్తుంచుకోండి. అమ్మా వండ పొద్దు నుంచి మొదలు గుద్దు గుద్దు అసలే నేను అలసిపోయి ఉంటాను. ఏమిటండి అర్థం లేకుండాను? పెళ్లిడికి వచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని పడుకోండి. ఎందుకొచ్చా? ఆ రోజు నా చేత గేదెలు తిరిగిస్తాను ఎందుకన్నావు? ఎందుకన్నావు? అది అడగడానికి వచ్చాను. మీరు అనుకో, రాకపోతే అరుస్తా. అరుచుకోపో. ఇప్పటి వరకు వీధులు పడి ఆడపిల్లల్ని గొడవ పెట్టడం గురించి విన్నాను గాని ఇప్పుడు ఇల్లెక్కి గొడవ పెట్టే వాళ్ళు కూడా తయారయ్యారన్నమాట. ఊరు మరీ పాడైపోతుంది స్వామి. అవును స్వామి, అంజనే వేయిద్దామని పొరుగురు సిద్ధాంతి గారి కబురు పెట్టాను.
ఆ వెళ్ళెవడో తెలిస్తే వాడి మెడ విర్రకొట్టి దొంగ అసలు నిన్ను ఎలా ఎత్తుకెళ్ళాడు రాణి? చేత్తో అసలు ముట్టుకోదు స్వామి. తాడు రాణి చెప్పింది. ఏం రాణి? అవును స్వామి, తాడుతోనే. వాడు తాడు వేసి లాగుతున్నంతసేపు నువ్వేం చేస్తున్నట్టు చూస్తూ ఊరుకున్నావా? పాపం నిద్రవుతుందేమో స్వామి. అసలు ఇంతకీ ఆ వచ్చిందెవరో? దొంగోడా లేక బండోడా? దొంగ దొరికితే ఏం చేస్తారు? వాళ్ళని చెట్టు కట్టేసి చింత మరిగితో అమ్మ అన్నట్టు చేస్తాను. వాడిని కట్టాల్సింది చెట్టుకు కాదు, మీ అమ్మాయికి. ఎందుకంటే వాడికి మీ అమ్మాయి సహాయం కూడా ఉంది. వాడెవరు స్వామి? నేను మాత్రం కాదు స్వామి. అంజీ నువ్వా? ఎంత లేదు స్వామి, పాపం చెయ్యందిద్దామని. నువ్వే నిజమైన మొగాడు అయితే తెల్లగా వచ్చి నన్నే పిల్లలు అడిగి ఉండాల్సింది. దీని మీద గొడవ అనవసరం అవతారం గారు. ఇద్దరూ ఇష్టపడ్డారు గనక పెళ్లి చేసేయడం మంచిది. పెళ్ళ నేను చేసుకోను స్వామి. ఏ చెల్లి పెళ్లి కాకుండా నేను చేసుకుంటే ఏం బాగుంటుంది స్వామి? సరే, మీ చెల్లెలకు మంచి కురవాణి చూడు, 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరిపించేద్దాం. కానీ అంతవరకు రాణి జోలికి వెళ్ళావంటే మాత్రం జాగ్రత్త. నేను తన జోలికి వెళ్ళను స్వామి. నేనే తన జోలికి వెళ్తాను. రాలిపోతాయి. ఇంటికి పద. వస్తా స్వామి.